బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు చెలరేగాయి. 20 మంది మృతి చెందారు. పరెండా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు చెలరేగటంతో పక్కన వస్తున్న రైలుని గమనించకుండా పక్కనున్న ట్రాక్ పైకి ప్రయాణికులు దూకేశారు. ఇలా ఎదురుగా వస్తున్న ట్రైన్ వారిని ఢీకొని 20 మంది మృతి చెందారు. వారిని ఢీకొట్టిన ట్రైన్ కర్ణాటక ఎక్స్ప్రెస్ గా తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. స్వప్న, మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జల్గావ్ జిల్లాలోని పరెండా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్లో మంటలు వచ్చాయన్న ఒక వాదనలు అంటే వార్తలు రావడంతో, ఒక వదంతులు రావడంతో వెంటనే చైన్ లాగి ప్రయాణికులంతా కూడా ఆ రైలు నుంచి దిగి పక్క ట్రాక్కి దూకటంగా లేదంటే దిగటంగా జరిగింది. అదే సమయంలో పక్క ట్రాక్లో వస్తున్నటువంటి బెంగళూరు ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా ప్రయాణికుల మీద దూసుకెళ్లింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు అంటే ఫస్ట్ చైన్ లాగటం వల్ల మంటలు వ్యాపించాయా, లేదంటేనేమో ఒక మంటలు వచ్చాయనే ఒక భయంతో ప్రాణభయంతో దూకారా అనే విషయంపై కూడా స్పష్టత ఇంకా రావాల్సి ఉంది. మృతుల సంఖ్య ఇంకా మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. బెంగళూరు ఎక్స్ప్రెస్ అదే అంటే జస్ట్ అక్కడ మంటలు రావటం వల్ల ఏదో జరిగిపోతున్న భయంతోనే వాళ్ళు ఆ విధంగా దూకినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఘటనపై ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖ స్పందించింది. విచారణకు ఆదేశించడంతో పాటుగా సహాయచర్యలను ముమ్మరించాలని ఒక ఆదేశం కూడా జారీ చేసింది. ఏదైనా రీసెంట్ టైమ్స్లో చోటు చేసుకున్నటువంటి పెద్ద ఇన్సిడెంట్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ప్రమాదం జరిగి మంటలు చెలరేగి భోగి కాలిపోవటం వేరు, చిన్న ఏదో ఒక వార్త వదంతి రావడంతో మంటలు వచ్చాయని ఒక భయంతో, ప్రాణభయంతో దిగి వెళ్ళిపోవటం, ట్రాక్ పైకి దూకెళ్ళటం, ట్రాక్లో వస్తున్నటువంటి ట్రైన్ గమనించకుండా అదే సమయంలో ట్రైన్ వచ్చి వాళ్ళందరినీ కూడా ఢీకొట్టడం అనేది చాలా రేర్గా జరుగుతున్న ఇన్సిడెంట్గా మనం భావించాల్సి ఉంటుంది. గతంలో మన పంజాబ్లో ఒక ఇన్సిడెంట్ చూసాం. పంజాబ్లో ఆల్మోస్ట్ నైట్ పూట జరిగినటువంటి ఘటనలో ఆల్మోస్ట్ 70 మంది దాకా చనిపోయారు. అప్పట్లో అది పెద్ద వార్త, 2-3 సంవత్సరాల క్రితం జరిగింది. అది చాలా పెద్ద వార్త, చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. బట్ ఇప్పుడు మళ్ళీ తాజాగా ఒక ఇన్సిడెంట్ ఇలా అటువంటి తరహాలోని ఇన్సిడెంట్ జరగటం, 20 మంది దాకా చనిపోయారు. ఇంకా మృతి సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఓవరాల్గా అయితే ఇది ఎక్స్పెక్ట్ చేయని ఘటన. అసలు ఎందుకు అది వదంతుల వల్ల ఆ విధంగా దూకారా, లేదంటే నిజంగానే చైన్ లాగినప్పుడు ట్రైన్ కంపార్ట్మెంట్లో ఉన్నటువంటి చైన్ లాగినప్పుడు ఆ విధంగా నిప్పు ట్రిగర్ అయిపోయి మంటలు వ్యాపించాయి అనే విషయంపై కూడా క్లారిటీ లేదు. దీనిపైన విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్వప్న, రైట్, ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రైల్వే శాఖ స్పందించింది అని చెప్తున్నారు. మరి ఈ దుర్ఘటనకి సంబంధించి రైల్వే శాఖ ఏం స్పందించింది, దానికి సంబంధించిన చర్యలు ఏం తీసుకుంటుంది, అక్కడ పరిస్థితులని ప్రస్తుతం ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఫస్ట్ ప్రియారిటీగా ఎప్పుడు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టయితే రైల్వే శాఖకు సంబంధించి సహాయ చర్యలు ముమ్మరం చేయాలి, బాధితులను ఆదుకోవాలనే ఒక ప్రాస్పెక్ట్ ఉంటుంది. తర్వాత విచారణ మీద దృష్టి పెడుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే అక్కడ ట్రైన్ ఒక్కసారికి ప్రయాణికుల మీద పోవటం వల్ల ఏంటంటే చాలా ఛిద్రం అయిపోయి చాలా సివియర్గా పరిస్థితి, అక్కడ దానివైన దృశ్యాలు ఉంటాయి, అంటే చూడలేని దృశ్యాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయిలో ట్రైన్ చాలా స్పీడ్గా వస్తుంది. బెంగళూరు ఎక్స్ప్రెస్ కాబట్టి చాలా ఫాస్ట్గా వస్తుంటుంది. ఆ రైలు తాకిడికి ప్రయాణికుల పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితి, అంత దారుణమైన పరిస్థితి కూడా ఉండొచ్చు. చల్లా చెదురైపు ఉంటారు అని కూడా చెప్పాలి. కాబట్టి ముందైతే ఎవరు గాయపడిన వారిని తరలించడం కానీ, లేదంటే డెడ్ బాడీస్ని తరలించడం కానీ, ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్గా విచారణకు ఆదేశించడం, ఘటనకు కారణం ఏంటి, పూర్వపరాలను తెలుసుకోవటం, వీటిపైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. రైల్వే శాఖ మాత్రం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా చేయలేదు. బట్ అనఫిషియల్గా వివరాలను సేకరించి ఏం చేయాలి, ఎట్ ది ఎర్లియస్ట్గా, ఎట్ ది బెస్ట్గా మనం ఏం చేయొచ్చు అనే అంశంపై ఇప్పటికే స్థానిక రైల్వే అధికారులకి ఆదేశాలు జారినట్టుగా తెలుస్తూ ఉంది. స్వప్న, అయితే వెంకట్, సంబంధిత అధికారులు ఈ ఘటనపై ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది విడుదల చేయడం జరిగింది? అక్కడ జరిగిన సంఘటన కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఎందుకు లాగాల్సి వచ్చింది, ట్రైన్కి ఎందుకు లాగాల్సి వచ్చింది, ఎందుకు ఆపవలసి వచ్చింది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఇవ్వడం జరిగిందా అక్కడ సంబంధిత అధికారులు? రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి 2 యాంగిల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి, ఎవరో చెప్పిన మాట విని సడన్గా చైన్ లాగటం వల్ల ఒకటి ఇన్సిడెంట్, లేదంటే నిజంగానే చైన్ లాగినప్పుడు, అనుకోకుండా చైన్ లాగినప్పుడు మంటలు వ్యాపించి ఆ భయంతో దూకటం, ఇట్లా 2 ప్రాస్పెక్ట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ వాటిపైన స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే రాలేదు. దానికి సంబంధించి ఖచ్చితంగా రైల్వే అధికారులు చెప్తేనే ప్రాపర్గా ఉంటారు, లేదంటే లైవ్ విట్నెస్ ఎవరైతే ఉంటారో సాక్షులు, వాళ్ళు చెప్తే మాత్రం దీని గురించి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అక్కడైతే ప్రస్తుతం చాలా టెరిఫిక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 20 మంది అని అంటున్నారు, కానీ మృతుల సంఖ్యగా పెరిగే అవకాశం ఉందన్నట్లు కూడా చెప్తున్నారు. గాయపడిన వారు ఇందులో మేబీ
ట్రైన్ ఢీకొట్టిన తర్వాత బెంగళూరు ఎక్స్ప్రెస్ ఢీకొట్టిన తర్వాత గాయపడిన వ్యక్తులు ఎవరైతే సివియర్ గాయపడిన వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తరలించే ప్రక్రియ అయితే చేస్తున్నారు. ఆ ట్రాక్ అంటే ప్రమాదం జరిగిన చోట ప్రస్తుతానికి అయితే మొత్తం రైల్వే స్టేషన్ రైలు రాకపోకలు అయితే నిలిపివేశారు. దీనిపైన కేంద్ర రైల్వే శాఖ అయితే చాలా ఫర్మ్గా ఉంది. ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని దానిపైన దృష్టి సారించింది. స్వప్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.